ఎంతమంది పిల్లలకమ్మా? 110. ఎంత వేసారు పప్పు? 3 కేజీ అంతేనా? హెడ్ మాస్టర్ అండి. ఇన్ఛార్జ్ సార్, మా హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ డిప్యూటీఓనా? ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా? 132. ఇది ఎవరు చూస్తారు? కొంచెం లైట్ ఉప్పేయండి అమ్మా, కొంచెం. మీరే చూస్తూ ఉంటారా? అన్ని చూస్తాను. ఎవరైనా టీచర్ ఎవరైనా క్లర్క్ అయినా కూడా రైస్కి అన్నిటికీ ఇది కూడా చూస్తూ ఉంటారా? పప్పు కరెక్ట్గా వేస్తూ ఉన్నారా? 3 కిలోలు వేస్తారా? ఆయిల్ మనము 7.5 ml వేయాలి ఒక స్టూడెంట్. ఈ 10th ఉందా? 6 to 10th 7.5 ml ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ మనకు సాంబార్ ఉన్నప్పుడు అంత పట్టదు. ఆ మిగిలిన ఆయిల్ వెజిటబుల్ పలావ్, ఆ బిర్యానీ టైపు చేస్తారు చూడు, బగర్ రైస్, అప్పుడు వాడాలి ఆయిల్. అది గుర్తు చూసుకోండి. కొంచెం సాంబార్ ఉన్నప్పుడు ఆయిల్ అంత వాడమ్మా. ఆ ఆయిల్ని అప్పుడు మిగిలిచ్చి ఆ ఆయిల్ నాడు ఎక్స్ట్రా పోపియాలి. పోపిస్తే అది బాగా రుచి వస్తుంది. అవునా? మనకు 75 గ్రాములు వెజిటబుల్స్ వాడాలా, 30 గ్రాములు దాల్ వాడాలా, అవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారం పడతా ఉన్నాయి. ఇలా చూసుకుంటే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి బాగా భయం పెట్టినా? ఏమని రాస్తే కొడతానే? ఏ 10th క్లాస్ రా మీరు? వాడు పంపించేది ఏంది? ఏం బాగున్నాయా హాస్టల్లో? ఆ ఊరంతా చెప్తా ఉంది ఆడ అసలు సరిగ్గా పెట్టరు, వరస్ట్గా ఉంటుంది ఆడ హాస్టల్, ఏం పిల్లలకి ఏం పెట్టరు సరిగా అని వాళ్ళు చెప్తా ఉంటే మీరు మటుకు బాగుంది అంటా ఉన్నారే. మీ తమ్ముళ్ళ కన్నా బాగా పెట్టిరా మీరెట్టా పోతా ఉన్నారు? ఎన్ని గుడ్లు ఇస్తారు వారానికి? డైలీ పెడతారా గుడ్డు? చికెన్ 3 times ఇస్తారా? 2 times ఇస్తారా? 3 times ఇస్తారు. అరటిపండు ఇస్తున్నారు రోజు? పాలు ఇస్తున్నారు మార్నింగ్? పూరీలు ఎన్ని ఇస్తారు ఆదివారం? 4? మరి ఎందుకు మరి ఊర్లో అందరూ అట్లా చెప్తా ఉన్నారే? ప్రాబ్లం లేదా? ట్యూటర్స్ ఉన్నారా మీకు? ఓకే. వేరే ఇన్ఛార్జ్ ఏమన్నా ఉంది ఆయనకు? వేరే వాళ్ళు పెడతారు సార్. అతను చెన్నూరు అంట ఉండేది. అతను వేరే వాళ్ళని పెట్టి మెయింటైన్ చేస్తాడు అనమాట. మా ముఖమే మేము చూడండి, ఈరోజు వచ్చాను. అది ఏం చేస్తాం, రోజు రాలేము కదా సార్. ఎంతమంది ఉన్నారండి? 97. వెరీ గుడ్ నెంబర్. ఎగ్గిచ్చారా మార్నింగ్? ఉంటున్నారా మీరు ఇక్కడే? దూరం అన్నారే నాతో? చెన్నూరులో అన్నారే? నువ్వు చెన్నూరులో ఫ్యామిలీ ఉండేదన్నారు? లేదు సార్, కడప సార్. అయితే నీకు ఫ్యామిలీ కూడా ఇక్కడ లేదు సార్. నాది ఫ్యామిలీ విజయవాడలో ఉన్నారు సార్. ఎందుకు మీరు ఇక్కడ ఉండొచ్చు కదా? అది ఇక్కడే పడుకుంటాను సార్, ఇక్కడే పడుకుంటాను. మాకు చెప్పిన వాళ్ళంతా మీ మీద పగ కదా? మీరు అసలు ఏదో హాస్టల్లో ఉండరు. పిల్లల్ని అడిగే వస్తా ఉన్నా నేను. పిల్లల్ని అడిగే వస్తా ఉన్నా. ఏం కొంచెం బాగాలేదే వ్యవహారం? చెప్పు, నీకు ఇష్టం లేదని వేరే దగ్గర మార్పిస్తాం. ఉండడం లే నువ్వు ఈ ఊర్లో. ఎవరో పిల్లల ముఖాన ఆడ పడేసిపోతా ఉన్నారు, వాళ్ళు సరిగ్గా పెట్టడంలే. ఎన్ని గ్రాములు ఇస్తారు చికెన్ ఒకసారి? అన్నీ బాగా తెలుసుకున్నావు, సంతోషం. లేదా బాగా కొంచెం జీతం రావడం లేదా? మరి వృత్తి మంది ఇదే కదా. నువ్వు ఇక్కడ ఉండడం లేదమ్మా. మీరు ఫ్యామిలీ ఊర్లో ఉండాలా. మీరు ఏమన్నా ఉంటే కుదరదు. లేకపోతే ఈ హాస్టల్ ఉన్నా నువ్వు ఉండాలి. ఏదో వారానికి ఒకసారి పోయి రావాలి. అంతేగాని మీరు కంటిన్యూగా ఇక్కడ లేకుండా ఉంటే ఇబ్బంది. ఊర్లో చాలామంది చెప్పారు నాకు, అసలు ఏ రోజు ఉండడు ఆయన, వాడనే ఉండడు అని. నువ్వు వాళ్ళది నమ్మాలా నువ్వు నమ్మాలా? చెప్పు, నువ్వే చెప్పలేదు. నేను ఈ ఊర్లో వేరే వాళ్ళకి చెప్పిపోతాడా నువ్వు ఉంటావాలే కదా అని. నేను ఒక వారం 10 రోజులు చూస్తాను. వారం 10 రోజులు నేను అబ్జర్వ్ చేస్తాను. అర్థమైందా? లేదంటే ఇమ్మీడియట్గా నీకు ట్రాన్స్ఫర్ పెట్టిస్తాను. ట్రాన్స్ఫర్ అయితే ఖాయం, గుర్తుపెట్టుకో. 97 మంది పిల్లలు ఉండరు, వాళ్ళకి ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటేనే అవుతుంది. అది అర్థం చేసుకోవాలి, లేకుంటే పోతావు బాగా. చూడబ్బా, అర్థం చేసుకోండి మీరు పిల్లల జీవితాలు. మీరు ఉండి ట్యూటర్లు వస్తూ ఉన్నారా లేదా, పిల్లలకు సరిగ్గా భోజనాలు పెడుతున్నావా లేదా? పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా ఖాళీనే పను, పోయి రావచ్చు, ఇంటికి ఇబ్బంది ఏంలే. అంత దేవుడు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చినాడు మీకు, మీరు అర్థం చేసుకోవాలా. నీ మీద అన్ని కంప్లైంట్లే ఊర్లో అందరు చెప్తా ఉన్నారు. ఒక 5-6 మంది చెప్పినారు నాకు.
ఆయన ఏ రోజు ఉంటాడు? ఏం పేరు మీ పేరు? భాస్కర్ సార్. భాస్కర్. సార్. చాలా మంది చెప్పారు, నువ్వు అర్థం చేసుకో. ఖచ్చితంగా ఉంటా సార్. ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోండి సార్. నేను వచ్చే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటావా లేదని లేదు సార్, నువ్వు చూసుకోవాలి. అలాగే చెప్తా ఉన్నా, ఓకే సార్. నీ మీద ఒక కన్ను వేసి పెడతాం. మంచి సార్. అది ఓకే. బాగున్నారా? గుడ్. ఏం పేరమ్మా మీ పేరు? రామలక్ష్మ. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? పూర్తిరా? భోజనాలు బాగుంటాయా? మెనూ ఫాలో అవుతున్నారా? మెనూ ఫాలో అవుతున్నారా? టోటల్ సంఖ్య 120. 30 మంది ఆప్షన్టా? సాంబారా? సాంబార్. చికెన్ ఎంత ఇస్తున్నారమ్మా పర్ టైం? 175 పెట్టాలి. 150 పెట్టండి మీరు. అని మీరు చెప్పడం 175 చెప్పాలి నాకు. ఏం క్యాలిక్యులేషన్ తెలుసా మీకు? రోజుకి ఎంత? రోజుకి ఎన్ని గ్రాములు? రోజుకు మన పర్ క్యాపిటా ఎన్ని గ్రాములు ఇస్తుంది రోజు పర్ క్యాప్? ఇది మీరమ్మా ఏబిసిడబ్ల్యూ మీరు ఏం నేర్పిస్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? 50 మా కాలేజీ పిల్లలకు. తల్లి నువ్వు నేర్చుకో ముందు, వాళ్ళ సంగతి దేవుడు. కాలేజీ పిల్లలు 50 అమ్మా. ఇది 50 గ్రామ్స్. క్వాంటిటీ ప్రిస్క్రైబ్డ్ పర్ డే పర్ బోర్డర్, అంటే రోజుకు. వీళ్ళకి 600 గ్రామ్ రైస్, అట్లా అనమాట అన్నీ. 20 ml ఆయిల్. 20 ml అంటే 140 ml వస్తుంది వారానికి ఒక స్టూడెంట్. దాన్ని ఆ వారం సర్దాలి. చికెన్ ఎంత ఉంది? 50 అంటే 7 డేస్కు 350 గ్రామ్స్ డివైడెడ్ బై 2. 350 డివైడెడ్ బై 2 రామలక్ష్మ 175. అది చెప్పాలి మీరు. మీరు 150 ఇస్తారా, 140 ఇస్తారా, 130 ఇస్తారా, ఆ డబ్బులను బట్టి పరిస్థితులను బట్టి ఓకే. మీరు మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు 175 గ్రామ్స్ సార్, రోజు 50 గ్రామ్స్, 7 డేస్కి 350 గ్రామ్స్, 2 సార్లు పెడతాం, 175 175 అని చెప్పాలా. టక ఉందా ఇలాంటిది? నీకే ఇది పట్టుకో, అవన్నీ చూసుకో. ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్, మధ్యాహ్నం కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్ అన్నీ వస్తున్నాయి. చిక్కీ కూడా ఇస్తారు ఎవ్రీడే. అది మిల్లెట్ చిక్కీ గవర్నమెంట్ ఇచ్చేది. ఎంత పట్టుకుంటున్నారు దాని డబ్బులు? దాదాపు 120 రూపీస్ పర్ మంత్ పట్టుకుంటా ఉన్నారు, అంతేనా ఒక స్టూడెంట్? అంటే మీకు 1480 వస్తుందా? 1480 రూపాయలు. ఈ 120 పోతా అంటే ఏదమ్మా నాకు చెప్తావు నువ్వు చదువు? నీలాంటి ఆస్తులు నేను ఒక 200-300 చూసిందా? నాకు చెప్తే ఎట్లా నువ్వు? అన్నీ చూసుకోవాలి మీరు. ఎవరైనా వచ్చి మా లాంటి వాళ్ళు అడిగితే టక ఆన్సర్లు రావాలి మీ దగ్గర నుంచి. వాళ్ళని అడుగుతాం పిల్లలను, మీరు చెప్పినట్టు కరెక్ట్ అంటే ఓకే, లేకుంటే నీకు సోగాది నోటిస్తే గుర్తుపెట్టుకో. అన్నీ బాగున్నాయా? ఫుడ్ అంతా బాగుందా? మార్నింగ్ లంచ్కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటికి పోయి కాలేజీకి పోతారు కదా, లంచ్కి రాని వాళ్ళు. మధ్యాహ్నం లంచ్కి అందరూ వస్తారా ఇడికి? అందరూ. ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్లో ఉంటే. గవర్నమెంట్ కాలేజీలో ఉంటే మిడ్ డే. ఎవరు ఇంటర్మీడియట్ వాళ్ళు చేతులు ఎత్తున ఒకసారి. ఓకే, మీకు మిడ్ డే మీల్స్ ఇస్తారా? గవర్నమెంట్ కాలేజ్ అయితే. ప్రైవేట్ కాలేజ్ అయితే ఇవ్వరు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నారా? అంతా గవర్నమెంట్ వాళ్ళే. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఇస్తారు కదా మీకు? డైలీ బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా 5 రోజులు? బాగానే ఉంటుందా? ఎక్కడ కాలేజ్ అది? ఆర్ట్స్ కాలేజీలోనా? ఆర్ట్స్ కాలేజ్ ఎక్కువ మంది డిగ్రీ వాళ్ళు. బీటెక్ వాళ్ళు ఎక్కడ కాలేజీ? కేఎస్ఆర్ఎం. బస్కి వెళ్తారా? కాలేజ్ బస్సా, ప్రైవేట్ బస్సా, టౌన్ బస్సా? టౌన్ బస్సా, కాలేజ్ బస్సారా? సైకిలా, మోటార్ సైకిలా? ఏం చెప్పండి. ప్రైవేట్ అదే నేను టౌన్ బస్సు అంటే ప్రైవేట్ బస్సే. భోజనాలు ఎట్లున్నాయి? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? మధ్యాహ్నం లంచ్ ఇడికి వస్తారు లంచ్కి అందరూ? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ అరటిపండు ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఉంటుందా? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 10 రావు. 10 ఇంపాసిబుల్. ఊరికి నువ్వేదో కథలు చెప్తాడా ముందు కూర్చొని? నువ్వు ముందు కూర్చొని నాకు కథలు చెప్తాడవరా? 10 పెడితే కొంప పోతుంది. 10 పెట్టరు. 6 7 5 అంతే. 5 6 7 మరి 10 12 ఆగితం ఉన్నట్టున్నాడు. బాగానే ఉంటుంది ఇక్కడంతా. మీ మేడం అన్నీ చూసుకుంటారా కరెక్ట్గా? మీరు హ్యాపీ? మీ తల్లిదండ్రులు మీరు పేదరికం నుంచి వచ్చారు,
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మకంగా ఇక్కడికి పంపించారు. మీరు బాగా చదువుకోండి, కష్టపడి ఇష్టంగా చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఇచ్చారు మీకు తల్లిదండ్రులు. మీకు ఫ్రీడమ్ అంటే మీరు ఇక్కడ భోంచేస్తారు, ఎక్కడైనా తిరగచ్చు, పోయి సినిమా పోవచ్చు, షికార్లు చేయొచ్చు, ఏమేం చేయొచ్చు కాలేజీ పోకుండా. అట్లా కాదు కదా. మనకు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా పిల్లల్ని చదువుకోవాలా, వాళ్ళు రేపు మమ్మల్ని ఆదుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టి మీకు అన్ని వస్తువులు ఇక్కడ కల్పించి, మనం ఇంట్లో కూడా తినాం 2 సార్లు చికెను, అవునా కదా, 5-6 సార్లు ఎగ్గు, మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2 కర్రీస్తో లంచ్ విత్ కర్డ్, ఈవినింగ్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్, అర్థమవుతుందా, మిల్లెట్ చిక్కీ ఎవ్రీడే. ఇన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకు దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక స్థాయికి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు గౌరవంగా బతకాలి తలెత్తుకొని అనే ఒక మంచి ఉద్దేశంతో. ఆ ఉద్దేశానికి మీరందరూ నీరు గార్చకుండా మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.